ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ చ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో భాగంగా ఆగస్టు నెల 2వ తేదీ నుండి ఆగస్టు నెల 8వ తేదీ పర్యంతం తెలుగు తిథుల ప్రకారంగా చూస్తే ఆషాఢ బహుళ చతుర్థి ఆదివారం నుండి ఆషాఢ బహుళ దశమి శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహముల యొక్క సంచారము శుభమా అశుభమా, ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఏ విధమైన పరిహారము పాటించాలి మొదలైనవి ఈ వార ఫలితాల్లో ఇప్పుడు మనము పరిశోధనాత్మకంగా చెప్పుకునే ప్రయత్నము చేద్దాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం కనుక చూస్తే రాశి నుంచి ద్వితీయంలో కుజుడు, తృతీయ బుధుడు, చతుర్థ రవిగురులు, పంచమ కేతువు, షష్ఠ స్థానంలో శుక్రుడు, వ్యయంలో శని, ఏకాదశ రాహు చంద్రుల యొక్క కలయిక. కొంత మేషరాశి వారికి ఇది పర్వాలేదు అన్న సమయము అని తెలుసుకోండి. ఎందుకంటే కొంత శుక్రుడి యొక్క ప్రభావము కొంత తగ్గినప్పటికీ కూడా ఏకాదశ రాహువు విదేశీ సంబంధమైన మీకు పనులను అనుకూలం చేయబోతున్నాడు ఈ వారం. వీసా అప్లికేషన్లు మొదలైనవి పెట్టుకోవడం విద్యార్థులకు సక్సెస్కు కారణం అవుతుంది. కొంత గురువారము నుండి శుక్ర శనివారాలు కూడా శుభప్రదమైన సమయము. వ్యాపార పరంగా కూడా కొంత లాభాలైతే ఉంటాయి. కొత్త ప్రయత్నాలు ఫలించే ఆస్కారం కూడా ఉంది. వృత్తిపరంగా ఉద్యోగపరంగా ఉన్నతమైనటువంటి స్థానాన్ని చేరుకుంటారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. వచ్చిన అవకాశములను సద్వినియోగం చేసుకోండి. పొదుపు మదుపు ప్రణాళిక మీద కొంత దృష్టి పెట్టే ప్రయత్నం చెయ్యండి. లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగండి. కుటుంబ సభ్యుల యొక్క సహకారం తప్పకుండా లభిస్తుంది. గృహ నిర్మాణ సంబంధమైన యోగం అనేటువంటిది కూడా మీకు ఈ వారం కలగవచ్చు. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో ఒక క్లిష్టమైన పనిని చాలా సులువుగానే పూర్తి చేస్తారు విద్యార్థులు. సక్సెస్ను వెతుక్కోవటం కాదు, సక్సెస్ కోసం ఏకాగ్రతను పెంచుకోవడం దృష్టి పెడితే సరిపోతుంది నిరుద్యోగులకు. మేషరాశి వారు సుబ్రహ్మణ్య ఆరాధన, లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణముతో పాటుగా దుర్గా సప్తశతి పారాయణం మీ పేరుతో ఏదైనా దేవాలయంలో ఈ వారం చేయించుకోండి. ఆటంకాలన్నీ తొలగిపోతాయి. తదుపరి వృషభ రాశి. ఈ వారం ఉన్న గ్రహ సంచారం కనుక చూస్తే వృషభంలో కుజుడు, ద్వితీయంలో బుధుడు, తృతీయ రవిగురులు, చతుర్థ కేతువు, పంచమ శుక్రయోగం కొంత వృషభానికి ప్రభావం చూపించబోతూ ఉన్నది. అలాగే ఏకాదశంలో శని యొక్క యోగము కూడా మీకు చేపట్టే ప్రతి పనికి కూడా విజయవంతంగా పూర్తి కావటానికి ఉపయోగపడుతుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కూడా అవకాశాలు, పదోన్నతులు కూడా లభిస్తాయి. ప్రశంసలు అందుతాయి. ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. భవిష్యత్ అనేటువంటిది ఆశాజనకంగా ఉంటుంది. అలాగే చేపట్టే పనుల్లో పక్కా ప్రణాళిక అనేటువంటిది పెట్టుకుంటే తప్పకుండా విజయం మీకు నిలుస్తుంది. ముఖ్యమైనటువంటి విషయముల యందు నిదానమే ప్రధానము అనేటువంటిది దృష్టిలో పెట్టుకోండి. ఖర్చులు పెరిగే ఆస్కారం గురు శుక్రవారాల్లో ఉండే అవకాశం ఉంది. అలాగే మీకు పంచమ శుక్రయోగం అనేటువంటిది వివాహ సంబంధములకు సంబంధించి ఒక సానుకూలతను ఏర్పరుస్తుంది. కాబట్టి వృషభ రాశి యువతీ యువకులకు
పెండ్లి సంబంధాలు ఆలస్యం చేయకుండా వెతకటం మొదలు పెట్టండి. తప్పకుండా సక్సెస్ అనేటువంటిది కావచ్చు. అలాగే విద్యార్థులకు కూడా శుభవార్త అనేటువంటిది వారాంతంలో లభిస్తుంది. వృషభ రాశి వారు లక్ష్మీదేవి ధ్యానము, లక్ష్మీ పూజ చేసుకోవటము, లలితా సహస్రనామంతో శుక్రవారం నాడు కుంకుమార్చన చేసి ఆ కుంకుమను తిలకంగా ధరిస్తే కనుక శత్రుదోషాలు తొలగిపోతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం కనుక చూసుకున్నట్లయితే రాశిలో ఉన్నటువంటి బుధ కుజుల యొక్క ప్రభావము, ద్వితీయంలో రవి గురుల యొక్క ప్రభావము, అలాగే తృతీయ కేతువు, చతుర్థ శుక్రుడు కొంత ప్రభావాన్ని చూపించబోతున్నారు. మిథున రాశి వారికి ఈ వారము ఉద్యోగ విజయ అవకాశం అనేటువంటిది దక్కుతుంది. అధికార లాభం అనేటువంటిది కలగబోతోంది. ముఖ్యంగా ఇక్కడ మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి బుధుడు, రాశిలో ఉన్నటువంటి కుజుడు యొక్క ప్రభావము, ద్వితీయ గురువు యొక్క ఆ ప్రభావము చేత క్లిష్టమైనటువంటి సమస్యలకు కూడా సులువైనటువంటి పరిష్కార మార్గాలు కార్యసిద్ధికి సహకరించడం జరుగుతుంది. అలాగే కొంత అదృష్టాన్ని కూడా శుక్రుడు తీసుకొని రావచ్చు. స్వబుద్ధితో ఆలోచించండి. ముఖ్యంగా తృతీయంలో ఉన్నటువంటి కేతువు మీకు ఎప్పుడు కూడా క్షేమాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. ముఖ్యమైనటువంటి విషయాల్లో మిత్రుల యొక్క సలహాలు, సూచనలు తప్పకుండా తీసుకోండి. అలాగే అభివృద్ధి అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా దానికి తగినంత విధంగా ప్రయత్నం చేయడం అనేటువంటిది సరిపోతుంది. తోటి వారిని కలుపుకుంటూ వెళ్ళండి. అలాగే కొంత అనుకూలత పెరుగుతుంది. మిథున రాశి వారు దుర్గా దేవికి సంబంధించిన అష్టోత్తరంతో రోజు కుంకుమార్చన చెయ్యండి. అలాగే దుర్గే స్మృత అనేటువంటి శ్లోకాన్ని రోజు జపించండి. నవగ్రహ స్తోత్ర పారాయణం చెయ్యండి, సరిపోతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం చూస్తే రవి గురువులు కర్కాటకంలో సంచారం చేస్తున్నారు. వ్యయంలో బుధుడు కుజుడు, ద్వితీయంలో కేతువు, తృతీయ శుక్రుడు. ముఖ్యంగా కర్కాటకం నుంచి కనుక చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి ఈ వారం కొంత జాగ్రత్తలు అవసరం కావచ్చు. వేసే ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేయండి. ఆత్మవిశ్వాసం అనేటువంటిది నిరుద్యోగులకు, అలాగే విద్యార్థులకు చాలా వరకు అవసరం అవుతుంది. చెడు ఆలోచనలను వీలైనంత దూరంగా ఉంచే ప్రయత్నం చేయండి. మీ మనస్సులోకి చెడు ఆలోచన కానీ, చెడు సాంగత్యం కానీ, అలాగే ఇతరులకు చెడు చెయ్యాలి అనేటువంటి భావన కలగకుండా ఉండే ప్రయత్నం చేసుకుంటే ఈ వారం మీకు బాగుంటుంది. చిన్న చిన్న అవరోధాలు ప్రతి చోట ఉంటాయి. వాటిని అధిగమించే దిశగా కొంత ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. చాలా సందర్భాల్లో ఎదుటి వ్యక్తికి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండటము మీ ఓపికకు పరీక్ష. కానీ ఆ మౌనము మిమ్మల్ని విజయానికి దగ్గరగా తీసుకొని వెళ్తుంది. లక్ష్యం పైన దృష్టి పెట్టండి, వివాదాల మీద దృష్టి పెట్టకండి. ఆత్మీయుల యొక్క సలహాలు అప్పుడప్పుడు స్వీకరించండి. నచ్చినవి అమలు చేయండి, మిగతావి విడిచిపెట్టండి. తోటివారిని కలుపుకుంటూ పొండి. ఉద్యోగపరంగా మీకు విజయం దక్కుతుంది. కీలక నిర్ణయముల యందు అస్థిర బుద్ధి కాదు, స్థిర బుద్ధితో ఆలోచించండి. ఆత్మీయుల యొక్క సహకారం అప్పుడప్పుడు ఉంటుంది. ఆర్థిక వ్యవహారముల యందు, ఆన్లైన్ వ్యవహారముల యందు అప్రమత్తంగా ఉండండి. నవగ్రహ స్తోత్రపారాయణము, హనుమంతుడికి సంబంధించిన బడబానల స్తోత్రపారాయణము, అలాగే హనుమత్ దండకాన్ని కూడా చదువుకోవటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి రాశిలో కేతువు యొక్క సంచారం, వ్యయంలో రవి గురులు, ఏకాదశంలో బుధుడు కుజుడు, కొంత అష్టమంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావము. సింహరాశి వారికి గురుబలం తగ్గింది. వేసే అడుగు జాగ్రత్తగా వేయండి. బుద్ధిబలంతోనే ముందుకు సాగండి. నూతన వస్తువులను కొనుగోలు చేయటంలో అవసరమైతేనే కొనుగోలు
చెయ్యండి. అంతే తప్ప మిగతాది వద్దు. మానసిక దృఢత్వం అనేటువంటిది మీకు బాగా అవసరం. ఏ విషయంలో కూడా వెనుకడుగు వేయకండి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. వివాదాస్పద అంశాల జోలికి వెళ్ళకండి. అది వివాదం అని కనుక మీకు తెలిస్తే దానికి ఆమడ దూరంలో ఉండండి. ప్రశాంతంగా సంభాషణ చెయ్యండి. దృఢమైన నిర్ణయాలు తీసుకోకండి. ముఖ్యంగా భాగ్యంలో ఉన్నటువంటి గ్రహముల యొక్క దృష్టి అనేటువంటిది కొంత మీకు విజయాలను ఇస్తుంది. ముఖ్యంగా బాధ్యతాయుతంగా వ్యవహరించటం వల్లనే మీకు పనులన్నీ కూడా పూర్తి అవుతాయి అని కూడా గ్రహించండి. అత్యుత్తమమైనటువంటి నిర్ణయములతో ముందుకు వెళ్తే సింహరాశి వారికి ఈ వారం కూడా విజయములనేటువంటివి కలుగుతాయి. ముఖ్యంగా ధనలాభం అనేటువంటిది వారాంతంలో ఉంటుంది. లక్ష్మీదేవి ఆరాధన, అలాగే కనకధార స్తోత్ర పారాయణం చెయ్యటము, నరసింహస్వామి పంచరత్న స్తోత్ర పారాయణం చెయ్యటము, గోసేవ చెయ్యటము సరిపోతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారము అత్యుత్తమమైనటువంటి యోగకాలము అని చెప్పవచ్చు. కన్యలో శుక్రుడు, ఏకాదశ రవి, ఏకాదశ గురువు, దశమంలో బుధ కుజుల యొక్క ప్రభావము. ఎందుకంటే నిరుద్యోగులైనటువంటి వారికి ఈ వారము వృత్తిస్థానంలో ఉన్నటువంటి రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు ఈ వారము మీకు అనుకూలతను ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి ఉద్యోగము వచ్చే అవకాశము ఉంది. ప్రయత్నము గట్టిగా చెయ్యండి. ఈ వారము ఏ పరీక్ష రాసినా పరీక్షల్లో సక్సెస్ అనేటువంటిది కూడా ఉంటుంది. వ్యాపార యోగం అనేటువంటిది కూడా అనుకూలంగా ఉంది. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎవరితోనైనా సరే లౌక్యంగా సంభాషణ చెయ్యండి. ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నా అంతిమంగా మీకు ధనలాభం అనేటువంటిది గోచరిస్తోంది. మిత్రబలం పెరుగుతోంది. భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటోంది. లాభమైనటువంటి పనులను దృష్టిలో పెట్టుకొని వెళ్ళండి. ఆశించిన దానికంటే కూడా మేలైనటువంటి ఫలితాలను కన్యారాశి వారు పొందుతారు. కష్టానికి తగిన ప్రతిఫలం అనేటువంటిది కన్యారాశి వారికి ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉండటం కొంతమేరకు అవసరము. విశేషమైనటువంటి ఫలితాల కంటే సాధారణమైన ఫలితాల మీదనే దృష్టి పెట్టండి. ఎవ్వరితో కూడా వివాదాలు పెట్టుకోకండి. మౌనంగా మాట్లాడండి. మౌనంగా ఉండండి. కన్యారాశి వారు ఆదిత్య హృదయము, అలాగే సూర్యుడికి నమస్కారములు చెయ్యటము, అలాగే రామ నామాన్ని వ్రాస్తూ ఉండండి. అప్పుడప్పుడు శివాలయ దర్శనం చేసుకోండి, సరిపోతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం చూస్తే తుల నుంచి వ్యయస్థానంలో శుక్రుడు, ఏకాదశ కేతువు, దశమ గురువు, దశమ రవి, అలాగే భాగ్య బుధుడు, భాగ్య కుజుడు కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు. తులారాశి వారికి అత్యుత్తమమైనటువంటి కాలము అని చెప్పవచ్చు. కీలక నిర్ణయముల యందు విజయం మీదే అవుతుంది. ఆదాయ మార్గాలు మిగతా వారి కంటే మీకు పెరుగుతాయి. ఏ పని మొదలుపెట్టినా బుధవారం నుండి అది విజయవంతంగా కొనసాగుతుంది. ఆర్థిక వ్యవహారముల యందు జాగ్రత్తగా స్పందించండి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. వివాదగ్రస్తమైనటువంటి నిర్ణయముల జోలికి మీరు వెళ్ళకండి. ఎవరైనా వచ్చి మీకు మధ్యవర్తిత్వము కానీ పూచీకత్తుల విషయంలో కానీ మీకు సలహాలు సూచనలు కనుక అడిగితే దాని వైపు మాత్రం వెళ్ళకండి. పూచీకత్తుల విషయంలో మొహమాటానికి దూరంగా ఉండండి, లేకపోతే ఇబ్బంది పడతారు. అలాగే ముఖ్యమైనటువంటి విషయాల్లో మిత్రుల సలహాలు తీసుకోండి. ముఖ్య వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సలహాలు మీకు భలే మేలు కూడా చేస్తాయి. మీ రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదగటానికి ఈ వారము గ్రహబలం అనేటువంటిది కొంత బాగుంది. గురువారం కానీ శుక్రవారం కానీ ఒక శుభవార్త వింటారు. తులారాశి వారు లక్ష్మీ గణపతి దేవాలయ దర్శనము, అలాగే లక్ష్మీ అష్టోత్తరంతో అమ్మవారికి కుంకుమ పూజ, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి.
వృశ్చిక రాశి వారికి రాశి నుంచి చతుర్థంలో రాహువు, పంచమ శని, అష్టమ బుధుడు, అష్టమ కుజుడు, భాగ్య గురువు, భాగ్య రవి. భాగ్య గురువు యొక్క ప్రభావము వృశ్చిక రాశి వారికి ఈ వారము కొన్ని లాభాలను కూడా ఇవ్వవచ్చు. బుద్ధి బలం అనేటువంటిది సన్మార్గంలో నడిపిస్తుంది. పెట్టుబడులు అనేటువంటివి కూడా లాభాలను అందిస్తాయి. అనారోగ్యమును నిర్లక్ష్యం చేయకండి. కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది. బుద్ధి బలంతో ముందుకు సాగండి. దైవబలం కొంత అనుకూలంగానే ఉంది. బాధ్యతాయుతంగా ఉద్యోగపరంగా వ్యవహరించి మంచి పేరు సంపాదించుకోండి. ముఖ్యంగా నిరుత్సాహం అనేటువంటిది మీ మనస్సులో ఉండవద్దు. పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోండి. వృత్తి ఉద్యోగాలకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యక్తులతో శత్రుత్వాలు పెట్టుకోవడం ఏమాత్రం కూడా మంచిది కాదు. అప్పుడప్పుడైనా సరే ఆత్మీయుల యొక్క సలహాలు, సూచనలు పాటించండి. వచ్చిన అవకాశమును వినియోగించుకోండి. కొన్ని ఇబ్బందుల నుంచి గురు శుక్రవారాల్లో కూడా బయటపడతారు. అలాగే చిన్న చిన్న అంశాలను పెద్దగా పరిగణలోకి తీసుకోవద్దు. ప్రతిరోజు కూడా ఆర్థిక వ్యవహారముల యందు, ఆన్లైన్ వ్యవహారముల యందు అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. నవగ్రహ శ్లోకములను, నవగ్రహ స్తోత్రమును, గణపతి ఆరాధన చేయడం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి తృతీయ రాహువు, చతుర్థ శని, పంచమ చంద్రయోగం, సప్తమ స్థానంలో ఉన్నటువంటి బుధుడు, అష్టమ గురువు కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి సకాలంలో పనులు ప్రారంభం చేయటానికి ఈ మంగళవారం నుంచి అనుకూలంగా ఉంది. కొన్ని ఫలితాలు మీకు అనుకున్నట్టుగానే ఉంటాయి. ఆర్థికంగా మేలు జరుగుతుంది. ముఖ్యంగా వివాదాస్పదమైనటువంటి అంశాల జోలికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. దైవబలం అనేటువంటిది మీకు తోడుగా ఉంటుంది. ప్రారంభించిన పనులన్నీ కూడా గురువారం తర్వాత అవి విజయవంతంగా పూర్తవుతాయి. పరిస్థితులను బట్టి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలా వద్దా అనేది ఆలోచించండి. అలాగే ముఖ్యమైనటువంటి కార్యక్రమముల యందు వాయిదా పద్ధతులు అనేటువంటివి చేయకండి. విద్యార్థుల ప్రతిభకు ప్రశంసలు, పురస్కారాలు కూడా లభిస్తాయి. న్యాయపరమైనటువంటి వ్యవహారముల యందు ఓపికగా ఉంటే అంతిమ విజయం మీదే అవుతుంది. స్థిరబుద్ధితో ఆలోచనలు చేయండి. వారం మధ్యలో మేలు జరుగుతుంది. శుభవార్త వింటారు. శివారాధన, శివ సహస్రనామ స్తోత్ర పారాయణము, దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వల్ల అత్యుత్తమమైనటువంటి ఫలితములను కూడా పొందుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక చూస్తే ఈ వారం మకరం నుంచి ద్వితీయంలో రాహువు, తృతీయ శని, చతుర్థ చంద్రుడు, షష్ఠ బుధుడు, సప్తమ రవిగురులు, అష్టమ కేతువు, భాగ్యంలో శుక్రుడి యొక్క ప్రభావము. కొంత మకర రాశి వారికి వ్యాపారపరమైనటువంటి ఫలితాలు ఈ వారం అనుకూలంగా ఉన్నాయి. సత్ఫలితాలు సాధిస్తారు. మీ నిర్ణయాలు కొన్నింటి యందు సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయి. ఆర్థిక అభివృద్ధి కూడా గోచరిస్తూ ఉంది. వ్యాపార ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి. లాభదాయకమైనటువంటి భవిష్యత్తు విద్యార్థులకు గోచరిస్తోంది. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా దూకుడుగా వ్యవహరించడం అనేటువంటిది మంచిది కాదు. నిదానమే ప్రధానము అన్న సూత్రాన్ని వ్యవహరించండి. జీవితంలో స్థిరత్వాన్ని పొందటానికి ఇప్పుడు అనుకూలత పెరుగుతోంది. గుర్తింపు లభిస్తోంది. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టినటువంటి గతంలో ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు మీకు లాభాలను కురిపించవచ్చు. ఇతరుల వ్యవహారముల యందు జోక్యము చేసుకోకండి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మిత్రుల సహాయ సహకారములతో క్లిష్టమైన సమస్యల నుంచి కూడా బయటపడతారు. సంబంధ అన్వేషణ
వివాహ సంబంధాలు, సంతానపరమైన శుభవార్తలు వారాంతంలో కూడా తప్పకుండా మీకు జరుగుతాయి. లక్ష్మీదేవి ఆరాధన, దుర్గాదేవి దర్శనము, శుక్రవారం నాడు రాహుకాలంలో నిమ్మకాయల యందు దీపారాధన చెయ్యటము, గోక్షేత్రంలో నానబెట్టిన గోధుమలను గోవులకు తినిపించడం వంటివి చేయండి. తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి రాశిలో రాహువు, ద్వితీయ శని, పంచమ బుధకుజులు, షష్ఠ రవిగురుల యొక్క ప్రభావము. ఏకాగ్రత పెంచుకుంటే కుంభరాశి వారికి ఈ వారం పర్వాలేదన్నట్టుగా ఉంటుంది. కొత్త విజయాలను నిర్దేశించుకొని ఆరంభం పనులు చేయండి. ఏకాగ్రత ఏమాత్రం తగ్గకుండా పనులను పూర్తి చేయండి. ఆర్థిక వ్యవహారముల యందు గురు శుక్రవారాల్లో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఎప్పుడు కూడా వ్యర్థమైన ఖర్చులను మీ దగ్గరికి రానివ్వకండి. ఎంత పొదుపు చేస్తే అంత బాగుంటుంది. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా కొంత సంతృప్తికరమైనటువంటి ఫలితాలు దక్కుతాయి. అవరోధాలు అప్పుడప్పుడు ఎదురు అవుతాయి. అధైర్య పడకండి. మీ అవరోధములను దాటి ముందుకు వెళ్ళగలిగినటువంటి మానసిక సంసిద్ధతను కూడా పొందండి. వాయిదా మనస్తత్వము, రేపు చేద్దాములే, ఎల్లుండి చేద్దాములే అన్న పనులు మాత్రం వద్దు. ఈరోజు పని ఇప్పుడు పూర్తి చేయడము, నిన్నటి పని నిన్ననే పూర్తి చేయడము. ఎవ్వరి దగ్గర కూడా మొహమాటం వద్దు. మధ్యవర్తిత్వం చేయకండి. మధ్యవర్తిత్వ సంతకాలు పెట్టకండి. బాధ్యతలను దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగితే సరిపోతుంది. ఆర్థికంగా నష్టం రాకుండా జాగ్రత్త పడండి. ప్రతిభకు తగిన పురస్కారాలు, పదోన్నతులు కూడా ఉద్యోగపరంగా విద్యార్థులకు, నిరుద్యోగులకు కూడా లభిస్తాయి. ఏదైనా కుటుంబ సభ్యుల యొక్క సలహాలతో ముందుకు వెళ్తే సరిపోతుంది. సూర్య భగవానుడి యొక్క ఆరాధన, సూర్యాష్టకము, శాకాహార నియమంతో దత్తాత్రేయ దర్శనం, గురుచరిత్ర పారాయణం మీకు మంచి ఫలితములను ఇవ్వవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి రాశిలో శని, వ్యయంలో రాహువు, చతుర్థ బుధుడు, పంచమ రవిగురుల యొక్క కలయిక, షష్ఠస్థానంలో కేతువు, సప్తమ శుక్రుడి యొక్క యోగం. కొత్త నిర్ణయాలు, కొత్త ఆలోచనలు, కొత్త వ్యక్తిత్వాలు, కొత్త పరిచయాలు ఇవన్నీ మిమ్మల్ని సందిగ్ధంలో పడవేస్తాయి. ఈ వారం సంశయాత్మకమైనటువంటి బుద్ధితోనే ఈ వారం ఆరంభం అవుతుంది. కానీ మనస్సును కుదుటపరుచుకొని వచ్చిన కష్టాన్ని నష్టం చేసుకొని ముందుకు మనస్తత్వంతో దూకుడుగా వెళ్తే ఎట్టి కార్యములనైనా అవలీలగా మీరు సాధించగలుగుతారు. ముఖ్య వ్యవహారముల యందు స్థిరచిత్తంతో వ్యవహరించండి. అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు వెనుకడుగు వేయకండి. ప్రతి పనిలో ఓర్పు అనేటువంటిది మీకు అవసరం అవుతుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీద ఆధారపడకండి. ఏదైనా అపజయం ఎదురైన అధైర్యాన్ని మాత్రం పొందకండి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోండి. ఒత్తిడికి దూరంగా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. దైవబలాన్ని సంపాదించే ప్రయత్నం చేయండి. లాభదాయకమైనటువంటి పనులను చేయండి. నష్టపరిచేటువంటి పెట్టుబడులను ఉపసంహరించుకోండి. పరిస్థితులను అర్థం చేసుకుంటూ ముందుకు సాగండి. అధికారులతో సున్నితంగా వ్యవహరించే ప్రయత్నం చేయండి. న్యాయపరమైన వ్యవహారముల యందు అంతిమ విజయం మీదే అవుతుందని దృష్టిలో పెట్టుకోండి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. కొన్ని విషయముల యందు మౌనం మీకు మంచి విజయమును కూడా అందిస్తుంది. ఆశించిన దానికంటే మేలైన ఫలితాలను కోరుకోకండి. అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఆర్థికంగా నష్టం రాకుండా జాగ్రత్త పడండి. మీ మీనరాశి వారికి మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. మీనరాశి వారు శని సంబంధమైన స్తోత్రపారాయణము, నల్ల నువ్వులను దానం చెయ్యటము, నల్ల నువ్వుల నూనెను శివాలయానికి దానం చెయ్యటము, శివారాధన చెయ్యటము, శివుడికి బిల్వదళములతో బిల్వాష్టకం చదివి పూజ చెయ్యటము, అలాగే ఎవరైనా ఒక వ్యక్తికి అన్నదానం చెయ్యటం వల్ల మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారం కలిగేటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు. వచ్చే వారం మరల కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.